ఏంటంట ఇది? దేవుని ఆలయం. ఇలా మారాలి. ఇప్పటిదాకా 4 పటాల గురించి మనం విన్నాం, చూసాం. ఇప్పుడు అసలైనది ఏమని తెలియజేస్తా ఉన్నాడయ్యా అంటే, ప్రతి మానవుడు యొక్క హృదయము ఇదిగో ఈ విధంగా మారాలి. ఇదే ఇక 5వ పటం. 10 పటాలున్నాయి. 10 పటాలలో గూడా ఏంటి అంటే, ఈ 5వ పటంలో ఉండాల్సిన స్థితే ప్రతి మానవుడికి ఉండాలి గాని, ఇది కాకుండా దీని తర్వాత ఇంకా ఉన్నాయి. అవేంటంటే, దేవునిలోనికి వచ్చి వెనుకంజ వేసిన వారు, మరలా వెనకంజ వేసిన వారు, ఇక్కడ నుండి మళ్ళీ తప్పిపోయారు. ఇదంతా ఏంటంటే, సంపూర్ణంగా దేవునికి మన హృదయాన్ని అప్పగించిన వాని యొక్క హృదయ స్థితి ఇలా ఉంటది అనేది ఈరోజు పాఠం. అమ్మా 4 పటాల వివరణ చూసాం. ఒకటి, పాపి యొక్క స్థితి ఎలా ఉంటది. రెండవది, పశ్చాత్తాపడినప్పుడు మానవుని యొక్క హృదయం ఎలా ఉంటది. తర్వాత పశ్చాత్తాపడిన వాడు మారు మనస్సు పొందితే ఎలా ఉంటది. మారు మనస్సు పొందిన వ్యక్తి ఇక క్రీస్తును తప్ప నా జీవితంలో నేను ఇంక ఏమి తలంచుకోనయ్యా, ఆయన సిలువే నా కొరకు, ఆయన సిలువ వేయబడ్డాడు అనుకున్న మానవుని యొక్క స్థితి. ఇది 5వది, సంపూర్ణముగా దేవుడు నివసించే దేవుని ఆలయం. అర్థమవుతుందా? మరణాత. చూడండి, ఈ యొక్క దేవుని ఆలయం అనబడేటటువంటి ఇందులో మీకు బాగా కనపడతా ఉన్న కొన్ని కాయలు కనపడతా ఉన్నాయి. ఏంటయ్యి? మీ కళ్ళకు పవర్ బాగుందండి. అంత బోజరగా కనపడ్డా కూడా మీకు ద్రాక్షకాయలు కనపడ్డాయంటే మామూలు విషయం కాదు. చూడండి, ఇక్కడ ఈ పటంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది తెలియజేస్తూ ఉన్నారు, ఇది దేవుని ఆలయము. ఏంటంట? ఈ హృదయమే దేవుని ఆలయం. ఓ భక్తుడు పాడాడు కదా, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాడాడా? ప్రతి మానవుని యొక్క హృదయము ఎవరికి దేవాలయం అవ్వాలా? యేసు క్రీస్తు వారికి ఏమవ్వాలి? దేవాలయం అవ్వాలి. దేవాలయం అవ్వకపోతే ప్రియమైన వారలారా, ఆ హృదయము దేవునిది కాదు. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటి అంటే, దేవుని ఆలయముగా చెప్పబడుతూ ఉన్న మానవుని యొక్క హృదయం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. చూడండి ప్రియమైన వారలారా, ఈ హృదయ స్థితి ఎలా ఉంటదయ్యా అంటే, దేవుని యొక్క మితిలేని కృపా కటాక్షములు కలిగినటువంటి వాని యొక్క హృదయ స్థితి. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మితిలేని అంటే ఇక అసలు పరిమితము లేని విధంగా మానవుడికి ఎలాగ కృపా కటాక్షాలు ఉంటాయో అలా శుద్ధీకరించబడిన వాని యొక్క హృదయము ఇలా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మీకు మధ్యలో త్రిత్వం కనపడుతుంది, త్రికోణం లాగా కనపడుతుందా? దేనికి సాదృశ్యం అది? అమ్మా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే ఈ మానవుని యొక్క హృదయంలో ఎవరెవరు నివాసం ఉంటా ఉన్నారంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వీరు ముగ్గురు కూడా నివాస యోగ్యముగా ఈ మానవుని యొక్క హృదయం మార్చివేయబడింది. అంటే ఈ హృదయము పరివర్తనం చెందింది, మార్పు చెందింది. ఇప్పుడు మన హృదయాలు కూడా ఇందాకలా మనం చెప్పుకున్న 4 పటాల్లో ఏదో ఒక పటంగా ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఈ పటంలాగైతే ఉండవు నేను అనుకుంటున్నా బహుశా. ఏమ్మా? ఉంటే ఇంకా మంచిది. కానీ ఇలా మనం పరివర్తనం చెందాలి. ఆ 4 పటాల్లో పాప స్థితి, పశ్చాత్తాప స్థితి, మారు మనసు స్థితి, క్రీస్తుతో ఇదిగో నేను క్రీస్తు యందు తప్ప ఇక ఎవరి యందు నేను అతిశయపడను అనేటటువంటి పటాలు, ఆ హృదయాలు మనకు ఉంటాయి. కానీ ఈ హృదయ స్థితి ఉండడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇదే రేపు రాకడకు ఎత్తబడగలిగే స్థితి. కాబట్టి ఈ యొక్క మానవుని యొక్క హృదయ స్థితిని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిందురు. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నారయ్యా అంటే, ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలో తెలియజేస్తూ ఉన్న అర్థం ఏంటి అంటే, ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాట ఏం చేస్తాడు? వింటాడా? వినడా? చూడండి, తండ్రిని తన కుమారుడు బాగా ప్రేమిస్తా ఉన్నాడు అనుకోండి. తండ్రి చెప్పిన మాట కుమారుడు వింటాడా? వినడా? వింటాడు.
కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నారంటే, ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. చూడండి, ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు వారి మాట మనం వింటా ఉన్నాం. అమ్మా వినండి, వింటున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మాట మనం వింటా ఉన్నాం. ఇప్పుడు ఆయన మాట మనం వింటా ఉన్నాం గనక ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట మనం వింటా ఉన్నాం గనక ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నా తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తాడు. అమ్మా ఏంటంట? తండ్రి కూడా మనలను ప్రేమించేవారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాట వింటాడు, నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్ద నివాసము చేస్తాము అని దాని అర్థం. ఎవరో నివాసం చేసేది? వాళ్ళు ఎవరోనండి, మనకు సంబంధం లేదండి, మన మిషనోళ్ళు కాదండి అంటారా? మనమే రాకడ సంఘముగా పిలువబడుతూ ఉన్న, బైబిల్ మిషన్ సంఘముగా ఉన్న మనమే. దైవజనులు పాటలో కూడా రాశారు కదా, 30వ పాట 47వ చరణంలో ఉంటది, నీవు నాలో నేను నీలో మిళితమైనట్టే యేసు నామం ఎంతో మధురమని దైవజనులు రాశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ నా మాట గైకొంటారు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్ద నివాసం చేతు. మేము అంటే ఎవరు? ప్రభువు. మనము ఎవరి యొద్ద ఉంటాం? తండ్రి అయినా దేవుని యొద్ద నివాసం చేస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అటువంటి హృదయ స్థితి కలిగినటువంటి హృదయాన్ని ఇక్కడ చూపెడతా ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనంలో కూడా చూస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. చూసారా? సింహాసనముల నుండి దీనులను పడద్రోసి ఎవరిని ఎక్కిస్తారంట? సింహాసనం బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు క్రీస్తు ద్వారా ప్రియమైన వాళ్ళరా మానవుని స్థితిని ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, హెచ్చించి సింహాసనమునకు ఎక్కించేవాడిగా చూపిస్తా ఉన్నాడు. మానవుని స్థితిని ఏం చేస్తా ఉన్నాడు? అమ్మా హెచ్చిస్తున్నాడు. మరి మీలో ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో కానీ, ఈ మానవుని యొక్క హృదయ స్థితి మనం కలిగి ఉండకపోతే, దేవుని ఆలయముగా పిలవబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క మానవుని యొక్క హృదయాన్ని మనము కలిగి ఉండకపోతే ప్రియమైన వాళ్ళరా, మరి మనము ఆయన రాకడకు ఎత్తబడలేం. చూడండి, ఈ యొక్క హృదయము మనకు ఎలా సూచిస్తా ఉందయా అంటే, నిజమైనటువంటి దేవుని ఆలయముగా ఉన్నది. ఇక్కడ మనం చూస్తే పాపమంతా కూడా పారద్రోలబడింది. చూడండి, ఎక్కడైనా కూడా ఆ పాపానికి సాదృశ్యంగా ఉన్న జంతువులు ఎక్కడైనా కనపడతా ఉన్నాయా? ఎక్కడ లేవు. మీరు చూసినటువంటి మొదటి 2, 3 పటాలలో ఉన్నటువంటి ఆ యొక్క జంతువులు, పాపానికి సంబంధించి సాదృశ్యంగా చెప్పబడిన జంతువులు ఏవి కూడా ఈ హృదయాన్ని చుట్టూ గాని బయట గాని ఎక్కడా కూడా లేవు. మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క అసహ్యకరమైనటువంటి పాపానికి సాదృశ్యంగా ఉన్న జంతువులకు బదులుగా ఇక్కడ మనకేం కనపడతా ఉందంటే ప్రియమైన వాళ్ళరా, అంతా కూడా చక్కగా ఆ యొక్క ద్రాక్ష పండ్లు, ఫలభరితమైనటువంటి ద్రాక్ష పండ్లు, ప్రియమైన వాళ్ళరా ప్రకాశమానమైనటువంటి నక్షత్రము, దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మను సూచిస్తూ, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మనకు ఎంతమందికి కనపడుతుంది? కనపడుతుంది అందరికీ? మంచిది. కాబట్టి చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కొన్ని ఫలాలు మనకు అక్కడ చూపిస్తారు. చూడండి, చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, ఇట్టి వాటికి విరోధమైన అంటే ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ఈ యొక్క మానవుని యొక్క హృదయంలో ఆత్మ ఫలాలు కనపడతా ఉన్నాయి. ఏ ఫలాలు అంటే ఏంటి? ఆత్మ ఫలాలు అంటే ఇప్పుడు మనం చదువుకున్న ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఏంటి అంటే మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు.
ప్రేమ కలిగి ఉండండి. మంచిదా కాదా? సంతోషముగా ఉండండి, సమాధానంగా ఉండండి, దయ కలిగి ఉండండి. ఇవన్నీ మాకు చెబుతున్నారు, మీరు కలిగి ఉన్నారా? అమ్మా, అందరం కలిగి ఉండాలని చెప్తా ఉంది. అందరిలో ఏముండాలా? ఈ యొక్క మానవుని యొక్క హృదయముగా మనం తయారు కాబడాలి. మన హృదయాలు కూడా అంటే ఇవి మనం కలిగి ఉండాలి. ఏంటి అంటే ఆత్మఫలాలు ఇవే: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఏమండి, సాత్వికము, మరి ఆశా నిగ్రహము. ఇవి కలిగి ఉన్నప్పుడు మన హృదయము ఈ విధంగా మారడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వర్లరా, చూడండి, మనం చాలా మటుకు అనుకుంటాం, ఇలా ఉండాలి అనుకుంటాం, కానీ అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, కానీ చాలా సార్లు మనం విఫలమైపోతా ఉన్నాం. అదే ఇన్ని సంవత్సరాలు మనం నేర్చుకున్నా కూడా మనము ఫలించకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ ఆత్మ ఫలాలను మనం చూస్తాం, బాగుంటాయని తెలుసుకుంటాం, కానీ వాటిని అవలంబించేటటువంటి విషయంలో మనము ప్రియమైన వర్లరా తప్పిపోతా ఉన్నాం. దానిని బట్టే మన యొక్క హృదయ స్థితి ఇలాగూ మారలేకపోతా ఉన్నది. చూడండి ప్రియమైన వర్లరా, అందుకే ప్రభు ఏమంటా ఉన్నారంటే, ఇవి బాగా ఫలించాలి అంటే ప్రియమైన వర్లరా, ఈ మనుష్యుడు నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసు క్రీస్తు యొక్క ఫలించే తీగగా ఉన్నాడు, ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఈ యొక్క తీగలాగే మనం కూడా ఫలించాలి అంటే ఏం చేయాలి అనేది చూస్తే, ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని వచనాలు మనం చూస్తే, చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నాడంటే, చూడండి, చదవడం. నేను నిజమైన ద్రాక్షావళిని, చదివేసేయండి. ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారంటే, యోహాను గారు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు రాస్తూ తెలియజేసిన మాట ఏమంటా రాస్తున్నారు అంటే, నేను నిజమైన ద్రాక్షావళిని అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అంటా ఉన్నాడు. ప్రియమైన వర్లరా, అయితే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తీసేస్తున్నాడు. ప్రభువులో ఫలించినటువంటి ప్రతి తీగను కూడా ఆయన ఏం చేస్తాడు? తీసి పారవేస్తున్నాడు. అలాగే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలో నుండి పనికిరాని తీగలను తీసివేయును. చూడండి ప్రియమైన వర్లరా, మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఇక్కడ అంటూ ఉన్నమాట, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ కూడా కత్తిరించి బయట పారవేయబడును, ఫలించే తీగలను ఇంకా ఎక్కువగా ఫలింపజేస్తాను అంటున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఫలించేటటువంటి జీవితము కలిగినటువంటి ఈ యొక్క మానవుని యొక్క హృదయము ఎలా ఉంటా ఉన్నదయ్యా అంటే, ప్రియమైన వర్లరా, ఫలభరితముగా కనబడతా ఉన్నది. ఎలా కనబడతా ఉంది? ఫలభరితముగా కనబడతా ఉంది. చూడండి, ఈరోజు బెల్లంకొండలో చెప్పబడిన వాక్యం ఉంది. నిజమైన ద్రాక్షావళి ఎలా ఫలిస్తుంది అనేది వీడియో ఈరోజు మళ్ళీ అప్లోడ్ చేస్తా, చూడండి మీరు యూట్యూబ్లో. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రసంగం చెప్పట్లా, అక్కడ చెప్పిన ప్రసంగం వేరు. ఈరోజు ఇక్కడ చెప్తూ ఉన్నది ఏంటంటే, ఏదైతే నిజమైన ద్రాక్షావళి అని ప్రభువు చెప్తా ఉన్నాడో, ఆ యొక్క నిజమైన ద్రాక్షావళితో అంటు కట్టబడినటువంటి వాని యొక్క హృదయం ఎలా ఫలింపజేస్తా ఉన్నది, మరి యొక్క ఫలము పొందుకుంటా ఉన్నది అనేది ఈరోజు మనం చూస్తా ఉన్నాం. చూడండి ప్రియమైన వర్లరా, ఈ యొక్క ఆత్మ ఇలా ఫలించాలి అంటే శరీర దురాశలకు దూరంగా ఉండాలా. ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. దేనికి? శరీర ఇచ్చలకు, శరీర దురాశలకు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క మానవుని యొక్క హృదయము సంపూర్ణముగా ఏమి సూచిస్తా ఉంది అంటే, రేపు రెండవ రాకడకు ఎత్తబడడానికి కరెక్ట్ గా ఈ యొక్క మానవుని హృదయం తప్పకుండా ఎత్తబడుద్ది అనే స్థితిలో ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. చూడండి, అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట ఏంటి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ప్రియమైన వర్లరా, చూడండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ప్రియమైన వర్లరా, హృదయ శుద్ధి అనేది చాలా
ప్రాముఖ్యమైనది. ఈ యొక్క హృదయం అంతా కూడా శుద్ధి గావించబడింది. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వ సంపదలు కలిగినటువంటి దావీదు మహారాజు, ప్రియమైన వాళ్ళ ఒక వాక్యం మనం చదువుకుంటే కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే చూడండి, అక్కడ ఒక వచనం రాస్తాడు. నా యందు శుద్ధ హృదయమును కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అంటున్నాడు. ఈ మాటలు ఎవరు అంటున్నారు? దావీదు మహాభక్తుడు. తన యొక్క స్థితి అంతా పాడైపోయినప్పుడు, తన యొక్క హృదయము నలిగిపోయినప్పుడు, విరిగిపోయినప్పుడు దావీదు మహాభక్తుడు ఎవరండి ఆయన అంటే, ప్రియమైన వర్లారా, సర్వ సంపదలు కలిగిన ప్రియమైన వర్లారా వ్యక్తి, సర్వ సంపదలు కలిగి శక్తిగల సామ్రాజ్యాన్ని పరిపాలించిన దావీదు మహారాజు దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంటా ఉన్నాడు. ఏమని? 10వ వచనంలో, దేవా నా యందు అయ్యా హృదయాన్ని ఇదిగో ఉంచయ్యా, నా హృదయాన్ని నాకు ఇయ్యా అంటల్లా. ఏ హృదయాన్ని కలగజేయమన్నాడు? శుద్ధ హృదయం. ఉందంటారా మనకి? ఏమ్మా, దావీదు గారికి లేదన్నాడు. మనం కూడా ఏం చేయాలా? మన హృదయాన్ని అడగాల. అయ్యా ఇదిగో శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి, నాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నాకు ఇవ్వయా. కొంతమంది హృదయాలు రాతి హృదయాల్లాగా అయిపోతాయి. ఇక నువ్వు ఎంత చేసినా అది కరగటం కష్టం అన్నట్టుంటాయి. అటువంటి వారికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే రాతి గుండెను తీసేసి ఏమిస్తాడంట? మాంసపు గుండెని ఇస్తాడు. మీలో ఎవరికైనా రాతి హృదయాలు ఉన్నాయా అమ్మా? ఉంటాయి. కానీ ప్రభువుని అడగాలి మనం, అయ్యా ఇదిగో నా హృదయం బండబారినటువంటి స్థితిలో అయిపోతా ఉంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము ఏవి లేవు. నీ బండబారిపోయింది నా జీవితం. నా హృదయాన్ని బాగు చేసి నాకు శుద్ధ హృదయాన్ని దయచేయమని మనం కూడా ఎవరిని? అది ఆయన, నన్ను కాదు, ఎవరిని అడగాల? అది దేవుని సన్నిధానంలోకి వచ్చాయా, నాలో ప్రేమ లేదు, నాలో మంచితనం లేదు, నాలో దయాళుత్వం లేదు, ఆశా నిగ్రహం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఏవి లేకుండా పోతా ఉన్నాయి. నాకు శుద్ధ హృదయాన్ని దయచేయి ప్రభు అని ఆయన సన్నిధిలో మొరపెట్టాల. ఇస్తాడా? ఎవడా? మొరపెడితే నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు ఇస్తా, తెలియజేస్తా అన్నాడు కదా దేవుడు. అన్నాడా? అనలేదా? చెప్పాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజు అంటా ఉన్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయం దయచేయి, నా హృదయం మలినమైపోయింది, పాప స్థితిలో పడిపోయింది, భయంకర స్థితిలో ఉన్న నా హృదయాన్ని బాగు చేయి ప్రభు అని అడిగాడు. ప్రియమైన వాళ్ళరా, దావీదు గారు ప్రార్థన చేస్తే శుద్ధ హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు దావీదు గారి ప్రార్థన దేవుడు ఆలకించాడు చెప్పండి అమ్మా? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం. గర్వించే హృదయం దేవుడు కోరుకోడు. విరిగి నలిగిన హృదయం, దేవా ఇదిగో నా స్థితిని బాగు చేయయ్యా, నా స్థితి అంధకారం అయిపోయింది, నేను ఇదిగో ఇలాగ పడిపోయాను, నన్ను లేవనెత్తయ్యా, నన్ను క్షమించయ్యా అంటే ఎంత గొప్ప ఘోర పాపిన దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అది ఈ యొక్క హృదయ స్థితిలోనికి రావడానికి ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇక్కడ ఆయన కోరుకునేది విరిగి నలిగిన హృదయాన్నే కోరుకుంటాడు. కాబట్టి అటువంటి హృదయం కలిగి మనం ఉంటే ఆయన తప్పకుండా మన హృదయాన్ని శుద్ధీకరింపజేసి మనకు శుద్ధ హృదయాన్ని దేవుడు దయచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, అలాగే ఇక్కడ దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, మన హృదయాన్ని నూతన పరచట దేవుడు మన జీవితాలలో ఒక నూతన కార్యాన్ని ఇస్తాడంట. అబ్బా, మన యొక్క హృదయాన్ని సరిచేసి ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సమాధానకరమైనటువంటి స్థితిని ఇస్తాడు. ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, దావీదు గారి జీవితంలో కూడా ఎప్పుడైతే తన పాప స్థితిలో పడిపోయి తెలుసుకున్నాక దేవుని సన్నిధానానికి వచ్చి బాధపడి కృంగిపోయి కింద పడి దొల్లాడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన జీవితంలో అన్నాడు, ఇదిగో నీకు సమాధానకరమైన స్థితిని ఇస్తా ఉన్నానని చెప్పి సొలొమోను అనే పేరు ద్వారా ఆయనకి ఏమిచ్చాడు? సమాధానాన్ని ఇచ్చాడు. కాబట్టి అలాగే మన జీవితాలలో కూడా
ప్రియమైన వాళ్ళ శుద్ధ హృదయాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనకు సమాధానకరమైనటువంటి జీవితాన్ని కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఏంటయ్యా నువ్వు చెయ్యాల్సింది ఏంటి అంటే, నీ స్వనీతి అనే మురికి గుడ్డల మూటని ఉతికేసుకోవాలి. అమ్మా ఏ మూట? నీ స్వనీతి ఏంటంట? 3 నీతులు ఉన్నాయి తెలుసా మీకు? 3 నీతులు ఏంటది? ఒకటి స్వనీతి, రెండోది సునీతి, మూడోది స్వామినీతి కాదమ్మో, దుర్నీతి. ఒకటేంటి? ఇప్పుడు మనం చెప్పుకున్న స్వనీతి, ఇది మానవుడిది. దుర్నీతి ఎవరిది? సాతానుది. మూడోది సునీతి, మంచి నీతి ఎవరిది? అది దేవునిది. కాబట్టి ఇప్పుడు స్వనీతిని తీసేసుకొని మనం ఏం చేయాలా? దైవజనులు కూడా ఒక పాటలో రాశారు కదా, ఏమని? నీతి మార్గమున నిల్పును నన్ను, ఏక నీతి మార్గమున నిల్పును నన్ను, నీతి లేని నాకు తనసు నీతి దయచేయున్, స్వానీతి నింద్రుంచున్, గనుక నాకేమి కొదువా నాదుడుండా. ఏం చేస్తాడంట అమ్మా? మన స్వనీతిని దృంచేసి ఆయన యొక్క సునీతిని మనకేం చేస్తాడు? ఇస్తాడు, దయచేస్తాడు. కాబట్టి నాకేమీ కొదువా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు. చూడండి ప్రియమైన వాళ్ళు ఇక్కడ అంటూ ఉన్నారు, నీ స్వనీతి అనబడే మురికి గుడ్డల మూట నీ హృదయాన్ని ఎంత మాత్రము శుద్ధి చేయలేదు అన్నారు. ఈ భక్తుడు రాసిన మాట ఏంటంటే, నీ స్వనీతి, ఇదిగో నేను నీతి పరుండని ఒకవేళ నీకు నువ్వు అనుకుంటే అదే స్వనీతి. ఏంటంట? నేను చాలా నీతిమంతుడినండి, నేను చాలా నీతిమంతుడినండి, మా ఊళ్ళో నేను తప్ప నీతిమంతులే లేరండి. ఒకవేళ నీ నీతిని గురించి నువ్వు అనుకుంటే నువ్వే నీతి పరుడు అవుతావు. నీ సొంత నీతి నీకు నువ్వు అనుకుంటా ఉన్నావు నేను మంచివాడినని. ఆ నీతి పనికిరాదేడా. నీ స్వనీతి పోవాలంటే ఆయన సునీతి రావాల, మంచి నీతి. దేవుని నీతి ఏంటో తెలుసుకుంటే అప్పుడు మన నీతి ఎలా కనపడుద్ది అంటే మురికి గుడ్డల మూటలా కనపడింది అంటున్నాడు ఈ భక్తుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ స్వనీతి అనబడే మురికి గుడ్డల మూట నీ హృదయాన్ని ఎంత మాత్రము శుద్ధి చేయలేదు, వ్యర్థమైనటువంటి జపతపముల ద్వారా పాప హృదయము పవిత్ర పరచబడదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రియమైన వర్లరా, ఆయన యొద్ద మనము మన యొక్క స్వనీతిని త్రుంచి వేసుకొని సునీతిని అలవాటు చేసుకోవాలా. సునీతి ఎవరిది? దేవుని యొక్క నీతి. కాబట్టి అది సునీతిగా కనపడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ అంటూ ఉన్నాడు, పరిశుద్ధ దేవుడే నీకు సహాయము చేయువాడు, ఆయన ఈలాగు వాగ్దానం చేయించు ఉన్నాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25-27 వచనాలు మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు చూద్దాం. చదవండి అయ్యా. ఒక్క నిమిషం. 36వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చదువుదాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు గారికి దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, మీ అపవిత్రత యావత్తు మొత్తం పోవునట్లు మీ మీద నేను శుద్ధ జలమును చల్లుతా ఉన్నాను. ఏంటి జలం అంటే ఏంటి అమ్మా? ప్రియమైన వాళ్ళరా, జలము ఆత్మకు సాదృశ్యంగా, వాక్యానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నది. ఆయన వాక్యము, ఆయన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలో ఉన్నదంతా కూడా ఏమైపోద్ది? పోయి ప్రియమైన వాళ్ళరా శుద్ధమైనటువంటి స్థితి మనకు కలుగుతా ఉన్నది. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, వ్యర్థమైనటువంటి విగ్రహములు ఏదైతే నువ్వు విగ్రహముగా పూజిస్తూ ఉన్నావో, నీ డబ్బు, ధనము, ఆశ,
ఇవన్నీ కూడా, ఈ విగ్రహాలన్నీ కూడా ఏమైపోతాయి అమ్మా? దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు నీలో గూడు కట్టుకున్న ఆ విగ్రహారాధన ఏదైతే ఉందో, డబ్బుని, బిడ్డలని, భార్యని, ఇవన్నీ ఏదైతే దేవుని కంటే నువ్వు అమితంగా ఎక్కువ ప్రేమిస్తా ఉన్నావో వాటన్నిటినీ కూడా దేవుడు ఏమంటా ఉన్నాడు? తీసివేసి నీకు దేవునితో సంబంధము కలిగినటువంటి సునీతిని, శుద్ధ హృదయాన్ని దేవుడు దయచేసేవాడుగా ఉంటా ఉన్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఒక మాట మనకు కనపడదు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ. అది ఎందుకండి ఆయనకి అంత ప్రయాస? ఏమండి, మనకి మీరు ఆ మాట అడిగారంటే అసలు మనకెందుకు ఈ ప్రయాస అని అడగలేదు. ఏమండి, ఆయనకెందుకు ప్రయాస అంటారు ఏంటండి పాస్టర్ గారు? అసలు మనకేంటి ఈ ప్రయాస? ప్రతి ఆదివారం గుడికి వచ్చి మీరు చెప్పేదంతా మేము విని ఈ ప్రయాస అంతా మనకు దేనికి ఏమ్మా? దేనికి? దీనికోసం ఇట్ట మార్చబడాలని. దేవుని ఆలయంగా మనం మార్చబడాలి అంటే ఈ ప్రయాసన్న పడాలా? మనం పడాలా? అవసరం లేదంటారా? పనిలే, గట్టిగా చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, అందుకే అంటున్నాడు ఇక్కడ 19వ వచనంలో, వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను. ఇప్పుడు మనందరిలో ఏ ఆత్మ పుట్టాలా? నూతన ఆత్మ పుట్టాలా. కాబట్టి ఆ ఆత్మను మనము పుట్టించుకోవాలి అంటే అది దేవుని సన్నిధిలోనే మనము చేసుకోగలుగుతాం. అలాగే అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనంలో కూడా చూడండి, ఒక మాట చదువుకుందాం. అక్కడ అంటాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా. చూసారా, ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు ఏమంటా ఉన్నాడు? ఇదిగో ఇదే యెహోవా వాక్కు. ఏంటి ఆ యెహోవా వాక్ అంటే, మీరెందుకు మరణం అవుతా ఉన్నారు? ఇందాకలా మనం పాడుకున్నాం సంస్కార పాటలు. రెండవ రాకడకు ఉండు వారికి ఆ చావు ఉండనే ఉండదు, ఉండు జీవంబు. రెండవ రాకడకు ఉండు వారికి చావు ఉండనే ఉండదు, ఉండు జీవంబు. నిండు మహిమాయుండు నిజ శరీరము దాల్చి యోండి ఎగురాగలము ఊర్ధ్వలోకమునకు. ఏంటంట? రెండవ రాకడకుండు వారికి చావు ఉండనే ఉండదు, ఉండు జీవంబు. నిండు మహిమయుండు నిజ శరీరము దాల్చి. ఈ శరీరం కాదు, ఏ శరీరం? అది నిజ శరీరం అంటే మహిమ శరీరం. నిజ శరీరము దాల్చి యుండి ఎగురగలము. ఎక్కడికి? డాబా మీదకి. మనం ఎక్కితే డాబా ఎక్కుతాం, అంతకన్నా ఎక్కలేము. మహా ఎక్కితే విమానం ఎక్కుతాం, అది కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో పోద్ది. అంతకన్నా ఎక్కాలంటే ఏముండాలా? జీవం, ఆయన జీవాన్ని మనలో నింపుకుంటే అది ఉండి ఎగురగలము ఊర్ధ్వలోకమునకు. అన్నిటికంటే పైనున్న లోకానికి మనం ఏం చేయబడతాం? ఎత్తబడతాం. కాబట్టి ప్రియమైన వర్లరా, అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహెజ్కేలు గ్రంథంలో అంటా ఉన్నాడు, ప్రియమైన వర్లరా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణం పొందుతా ఉన్నారు అంటే, ఏ మరణం గురించి చెప్తా ఉన్నాడు? రెండవ మరణం గురించి, శరీర మరణం గురించి కాదు. రెండవ మరణము, ఆత్మ మరణము మీరు తెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ అందుకే అంటా ఉన్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ, ఆ అక్రమ క్రియలు ఉన్నాయే వాటిని బట్టి మీరు నూతన హృదయాన్ని పొందలేకపోతున్నారు, నూతన బుద్ధి పొందలేకపోతా ఉన్నారు. మీరేం చేస్తా ఉన్నారంటే, ఏమి సంపాదించుకుంటా ఉన్నారంటే రెండవ మరణాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, నా మాటలు ముగిస్తూ ఉన్నాను, సమయం అయిపోతూ ఉంది కనుక. ప్రియమైన వారలారా, అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను.
చూడండి, ఈ పటంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక ఇద్దరు కనపడుతున్నారా మీకు? ఎవరెవరు? దేవదూత, సాతానుడు ఎలా ఉన్నాడు ఒకసారి చూడండి. తల పట్టుకున్నాడా? అసలు వాడి తల పగిలిపోతుంది అనమాట ఈ హృదయాన్ని చూసి. చూడలేకపోతున్నా. ఎందుకంటే వాడి సంబంధమైన ఏమైనా ఉన్నాయా అందులో? లేవు. అది వాడి బాధ. వాడి బాధ ఏంటంటే చూస్తే తండ్రి కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ కనపడుతున్నాడు. మనస్సాక్షి ఏమన్నా ప్రకాశిస్తా ఉంది, ఫలాలు ఫలించాయి, దేవుని ఆలయంగా ఉంది. ఈ దేవదూతంట ఈ ఆత్మకంట సహాయం చేస్తుందంట. ఇక్కడేంటి? ఆత్మకు సహాయం. దేవదూత ఏమన్నా ఆత్మకు సహాయం చేస్తా ఉంది, సాతానుడేమన్నా తలబట్టుకొని అల్లాడిపోతా ఉన్నాడు. ఏంటంటే ఈ యొక్క ఇలాంటి హృదయాన్ని చూస్తే వాడికి తలపోటు వచ్చేస్తాడు. ఏంట్రా అసలు ఈయన ఎలాగా వీళ్ళలోకి ఎలా పంపించాలా, వీళ్ళు ఎలాగా ఈయన పడేయాలా అని చెప్పి సాతానుడు పరి విధాల ఎప్పుడన్నా అవకాశం దొరికిద్దేమో అని చెవులైతే మూసుకున్నాడు, కానీ చూపెట్టుంది అమ్మా. ఇటు తిప్పాడా? అటు తిప్పాడు, ఇట పెట్టాడు, ఇట పెట్టి చూస్తున్నాడు. ఏమన్నా అవకాశం దొరికితే ముందు ఒక్కదాన్నన్నా పంపిద్దాం, ఏ గర్వమో ఏ కామమో ఏదో ఒకటి పంపిస్తే వాడు నాశనం అవుతాడు. కానీ దేవుడు కోరుకునే హృదయం ఇదే. అయితే దేవదూత ఎలాగా మానవునికి ఎలా సహాయపడతా ఉన్నది కొన్ని వచనాలు చదువుకొని మన మాటలు ముగించుకుందాం. చూడండి ప్రియమైన వారు, ఈ పటంలో దేవదూత యొక్క ప్రత్యక్షత తిరిగి మనకు కనబడతా ఉన్నది. నిత్య జీవములో ప్రవేశింపగోరు వారికి, ఏమండి, నిత్య జీవములో ప్రవేశించే వారికి దేవదూత ఎలా సహాయపడుతుంది అనే దానిని మనం చూస్తే ఒకసారి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి తీయండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం చదవండి అయ్యా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు ఏమన్నారు? ఏమంటారంట? కావలి అంటారు. ఇప్పుడు ఎలా ఉంది దేవదూత? అక్కడ కావలుగా ఉంది. రే సాతానా వచ్చావా, నీ చెవులు కొడతా, చెవులు మూసుకున్నావు. చూసారా దేవదూత ఏం చేస్తుంది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత కావలిగా ఉండి వారిని ఏం చేస్తుందంట? రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మనకు కనపడరా దేవదూతలు? మనం చూస్తే మన కళ్ళతో చూస్తే ఏమి కనపడవు మనకు, ఆ కోళ్ళు కుక్కలు తప్ప. మనకు కనపడాలంటే ఆత్మీయ నేత్రాలతో మనం చూసినప్పుడు దేవదూతలు పరిశుద్ధులు అందరూ కనపడతా ఉంటారు. అలాగా దేవదూతలు మనకు పరిచర్య చేస్తారండి. అందుకే సాతానుడు అంటాడు కదా, ఏమని? ఇదిగో ఈ కొండ మీద నుండి దూకు, దూతలు నిన్ను నీ పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటారని వాక్యం ఉంది కదా, దూకు అని అంటది. దానికి తెలుసు దేవదూతలను మనకు పరిచర్య చేయడానికి దేవుడు నియమించాడని. మనకు తెలియదు, మనకు తెలియకుండానే దేవదూతలు మనకు సహకారం చేస్తా ఉంటాయి. అది మనం గమనించుకోలేము. అమ్మా, పడిపోయిన దేవదూత అది లూసిఫర్. ఇప్పుడు ఆ లూసిఫర్ దూత దేవుని యొద్ద నుండి పడిపోయినటువంటి దేవదూత. అందుకే యెషయా గ్రంథం 14లో అంటాడు, ఏమని అంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు మనసులో గర్వించి ఎలా నీకు అంత వరకు నరకబడితివే. అందుకని ప్రియమైన వారలారా, ఎందుకు అనేది నేను చాలాసార్లు మీకు చెప్పా. ఏంటి అంటే, దేవదూతలేమో దేవుని సన్నిధిలో ఉంటున్నారు, మానవుడేమో ఏదేను తోటలో ఉంటున్నాడు. మమ్మల్ని ప్రేమించబడి మమ్మల్ని విడిచిపెట్టి ఏ పద్దాకులు పోయి ఆయన ఆదాముతో కూర్చొని ఏందయ్యా నీ కబుర్లు? మేము ఎక్కడున్నాం? నీ దగ్గర ఉండి ఏమని స్తుతిస్తా ఉన్నాం? ఇప్పుడు మనం చెప్పుకుంటాం, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని మీరు పదే పదే మేము చెబుతా ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టి పద్దాకులు లేచిన కాడి నుంచి పోయి ఆదాము దగ్గర కూర్చొని, ఆదామా బాగున్నావా, అవ్వమ్మ బాగున్నావా, అన్నం తిన్నావా, పండు తిన్నావా, వాళ్ళని అడుగుతా ఉన్నావు. వాళ్ళకేమో అది అప్పచెప్పావు కావలి గాయమని, వాళ్ళకి అప్పచెప్పావు ఏదైనా తోటని. మేము ఎక్కడ ఉంటే మాకేం లేదు, అసలు నీకు నాకు పెద్ద తేడా ఏముంది, నువ్వేమో పైన ఉండవు, నేనేమో కథ కింద ఉండా అని చెప్పి మనసులో గర్వించాడు సాతానుడు. మనసులో అనలా, ప్రభుతో అనలా మాట, ఏమని? నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు అని అనలా, మనసులో అనుకున్నాడు అంతే. ఎమ్మటే దేవుడు ఏం చేశాడు? ఒక తోపు దోశాడు. ఏమండి, మనం అంటాం కదా, ఒక తన్ను దన్నాడని. అక్కడ దంతే ఎక్కడ పడ్డాడు? వచ్చి ఆదాము దగ్గర పడ్డాడు. ఇప్పుడు ఇదేందిరా, ఆడ ఏడా చూస్తే రెండు ఒకే పోలిక కనపడతా ఉన్నాయి, అక్కడ ఆయన చూస్తే ఏడా ఇద్దరు ఒకటే పోలికగా కనపడతా ఉన్నారేందని ఆశ్చర్యపోయాడట సాతానుడు.
ఆయన దంతే వచ్చి ఈడబడ్డాను, ఈయన దంతే పోయి ఆడబడతాను. కాబట్టి ఇలా సహవాసాన్ని ఎలాగైనా చెడగొట్టాలా, దేవునితో ఈయనకున్న సహవాసాన్ని చెడగొట్టాలి. కాబట్టి అలా కుయుక్తి కలిగి వచ్చాడు గనక సాతానుడి పరిస్థితి ఏంటి అంటే మానవుని ఎలాగైనా నాశనం చేయాలి. అది సాతాను యొక్క కుయుక్తి. కాబట్టి దేవదూతలు ఏంటి అంటే మనకు సహకారంగా ఉండడానికి. దేవదూతలు చాలా రకాలు దూతలు ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ప్రధాన దూతలు 7 ఆ తరువాత మనకు సహకరించే దూతలు, నిత్యము మన యొక్క వార్తలను ప్రభువుకి తీసుకువెళ్ళడము, ఇలాంటి దూతలు చాలా మంది మనకు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు. ఒక్కొక్క మనిషికి 2 దూతలు ఉంటారంటండి, సింపుల్ గా చెప్పాలంటే. ఇక ఆ లెక్కలు లెక్కేసుకోండి, మనం ఎంతమంది ఉంటే అని రొళ్ళు వేసుకోవాలి. మరి మనిషికి ఒక పక్క మంచి రిపోర్ట్ రాసేవాడు ఉంటాడంట దేవదూత, ఒక పక్క చెడ్డ రిపోర్ట్ రాసేవాడు. 2 దేవదూతలు ఉంటారు. సరే, ఇప్పుడు అదంతా చెప్తే మళ్ళీ టైం మనకి సరిపోదు. చూడండి, అంటే కాబట్టి ఈ యొక్క పడిపోయిన దేవదూతగా ఉన్న లూసిఫరు మానవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఎలాగైనా మానవుని చెడగొట్టి పాపానికి అప్పగిచ్చేస్తే, చెయ్యొద్దరు పని గాన చేపిస్తే వాడిని కూడా పక్కన పెడతాడు. అది వాడు చెడిపోతాడు. నేనట్టా నన్ను చెడిపోయాను పక్కన నెట్టాడు, వాడిని కూడా ఏం చేయాలా, చెడగొట్టేయాలా. లోకంలో కూడా అదేగా ఉంది. మనం ఒక్కళ్ళం చెడిపోతే కాదు, మనతో పాటు ఇంకొకడు కూడా. మనం బాగుపడకపోయినా పర్లేదు, ఆ తర్వాత మీకు తెలుసు, నేను చెప్పను. కాబట్టి ఇక్కడ ఎలాగైనా సరే మానవుని యొక్క ఆత్మను చెడగొట్టాలి అనేదే సాతాను యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి దేవదూతలను సహకారులుగా ఉంచారు. ఒకసారి కీర్తనల గ్రంథం 91:11 చూడండి. కీర్తనల గ్రంథం 91:11 కూడా చదవండి. నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తాడంట, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేనికి? నీ మార్గముల అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. ఎల్లో 7 గంటలు వెళ్తున్నాడు, తాగి ఎడుపడితే పోతాడు, జాగ్రత్త ఇంటికి చేర్చండి. 7 గంటల గారు ఇంటికి పోతున్నావు ఒక రోజు, అది మీ గుర్తుపెట్టి, నీ పక్కన దేవదూతలు ఉన్నారన్న సంగతి. ప్రియమైన వాళ్ళారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇక్కడ అంటారు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, దేవదూతలు మన కంటికి కనపడవు. మనము భక్తితో సన్నిధిలో ఉన్నప్పుడు వారు మనకు కనపడతారు. పరిశుద్ధులు సన్నిధిలోకి వస్తారు, అప్పుడు మనం వారిని చూడగలుగుతాం. కాబట్టి మన బాహ్య నేత్రములతో వారిని చూడలేము. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథము 6:22 కూడా, అంటే దేవదూతలు ఎలాగ మనకు సహాయం చేస్తారు అనే దాని గురించి మనం చూస్తా ఉన్నాం. చివరిగా దానియేలు గ్రంథం 6:22 ఒకసారి చదువుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. చూసారా, దానియేలు గారికి సింహాల బోనులో దానియేలు గారు ఉంటే దూతను పంపించి ఏం చేశాడంట, సింహాల నోళ్ళు మూయించాడు. అది కాబట్టి మన యొక్క స్థితిగతుల్లో కూడా మనకు తెలియకుండా దేవుడు అనేక సందర్భాలలో ప్రియమైన వారలారా మనలను దేవదూతల ద్వారా మనలను కాపాడుతానే ఉంటారు. చూడండి, ఈరోజు టీవీల్లో వేరువేరుగా ఏదేదో రకరకాల సాక్ష్యాలు చెప్పడం వల్ల వినేవారికి ప్రియమైన వారలారా మరి వెకిలిగా అయిపోతా ఉంది. క్రైస్తవ్యం నేటి దినాల్లో వెకిలి అయిపోతా ఉంది. సాక్ష్యాలు అట్లాంటి విధానమైనటువంటి సాక్ష్యాలు చెప్పి అన్యులలో క్రైస్తవుని యొక్క విధానం వెకిలైపోతా ఉంది. ఎందుకంటే కారణం ఏంటి అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏది చూడకూడదో జనం అదే ఎక్కువ చూడటం, దానివల్ల వెకిలిగా క్రైస్తవ్యం అవడం అనేది కనబడతా ఉంది. కానీ దేవదూతలు పరలోక పరిశుద్ధులు, వారు మనకు దేవుని సన్నిధిలో మనకు కనబడతారు. మన సన్నిధిలో ఉన్నప్పుడు వారిని ధ్యానం చేసుకుంటే కనపడతారు, వారి యొక్క సహవాసం మనకు కనబడుతుంది. అంతేగాని మరి కొంతమంది సాక్ష్యాలు ఏదో చెప్పటం అవి మళ్ళీ తీసి యూట్యూబ్లో పెట్ట మరి కావాలని చేస్తున్నారో తెలియదు. ఏమంటే అసలు వాళ్ళు క్రైస్తవులో కాదో కూడా తెలియదు, ఏదో ఒకటి అప్లోడ్ చేసేస్తున్నారు. దానివల్ల క్రైస్తవ్యం వెకిలిగా తయారయ్యే అవకాశం ఎక్కువ కనపడతా ఉంది. కాబట్టి వాటన్నిటిని మనం గమనించుకొని చూసుకోవాలి. వాటిని చూసి మనం కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడేంటో, దేవుని యొక్క మహత్యం ఏంటో, దేవుని ఎంచడానికి మనం ఎంతటోళ్ళం అండి చెప్పండి. అసలు దేనికన్నా పనికొస్తామా? అసలు ఈ భూమే పనికిరాదు. ఆయన ఉన్న పరలోకము నుండి మనం ఈ భూమిని చూస్తే, నేను మీకు మనం చెప్పా కదా, ఒక పెన్సిల్ బాగా చెక్కి తీసుకొని ఒక కాగితం మీద ఒక చుక్కగాని పెడితే
ఎంత ఉంటుందో భూమి అంత ఉంటుందంట. ఏది 1977లో వెళ్ళినటువంటి అంతరిక్షంలోనికి వెళ్ళిన ఒక శాస్త్రవేత్త చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను, పోయినసారి చెప్పా. 23 సంవత్సరాలు పట్టింది ఆయన ప్రయాణం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పంపించినటువంటి మెసేజ్ ఎలా ఉంది అంటే, భూమి ఎలా కనపడుతుంది ఈ పైకి వెళ్ళాకంటే, పెన్సిల్తో చెక్కిన తర్వాత ఆ పెన్సిల్ మొన ఉంటదిగా, ఆ మొనతో ఊరక అట్ట టిక్కు పెడితే ఎలా ఉంటదో అలా బ్లూ డార్ట్ లాగా కనపడుతుంది. ఒక చిన్న బ్లూ చుక్కలాగా కనపడుతుంది భూమి అని చెప్పారు. చూసారా? అలా ఉంటది భూమి. దాని మీద ఉండి మనమే ఏమీ తెలియకుండా అన్నీ తెలిసిన వాళ్ళలాగా రెచ్చిపోతా ఉంటాం భూమి మీద. ఎందుకు అంత రెచ్చిపోవటం మనకు చెప్పు? మనం ప్రభువులో ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, దేనిని బట్టి నువ్వు అతిశయపడవలసిన అవసరం లేదు. దేనిని బట్టైనా నువ్వు పడాలి అంటే అది యేసు క్రీస్తును బట్టి అతిశయపడాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. చూడండి, రెండవదిగా చూస్తే సాతాను గురించి తెలియజేస్తూ 2 రిఫరెన్స్లు చెప్పి నా మాటలు ముగించి వేస్తాను. ఏంటంటే, ఇక్కడ సాతాను గురించి తెలియజేస్తూ ప్రియమైన వారలారా, దగ్గరగా ఉండి చూస్తూ మరి ఏదైనా తరుణము దొరుకునేమో అని ఈ దేవుని ఆలయముగా ఉన్నటువంటి ఈ యొక్క హృదయంలో జొరబడాలని, ప్రవేశించాలని వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు. గనుకనే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, గనుకనే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఏం చేయాలంట? ఈ హృదయము మనకు వచ్చిన తర్వాత మెలకువగా ఉండి ప్రార్థించవలసిన వారై ఉన్నాం. అందుకే దైవజనులు రాశారు కదా, మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా, ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చేతికి చిక్కేను. అది కాబట్టి చూడండి, ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తా ఉంటాడు. మనకి దొరకకుండా మనం మెలకువ కలిగి ప్రార్థించుకోవలసిన వారమై ఉన్నామని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, మనకు విరోధి అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. అలాగనే మరొకటిగా చూస్తే యాకోబు పత్రిక 4:7లో కూడా అంటాడు, ఏమని అంటే, ప్రియమైన వారలారా చూడండి, యాకోబు పత్రిక 4:7లో కూడా ఈ మాటలు మనకు కనబడతా ఉన్నాయి. సాతాను వాని క్రియలను ఎదిరించవలసిన వారమై ఉన్నాం, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోయేవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి లోబడి ఉండడి, అప్పుడు సాతానును ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే ముందేం చేయాలా? దేవునికి లోబడి ఉండాలా, అప్పుడు అపవాదిని ఎదిరించాలి. నువ్వు దేవునికే లోబడకుండా అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనేది అది సరైన వచనం కాదు. చూడండి, 4:7 ఒకటే చదువుకుంటా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అది కాదు, దాని ముందు ఒక మాట ఉంది, దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాగూ మనము మన హృదయాన్ని దేవుని ఆలయముగా మనం చేసుకుని ప్రియమైన వారలారా ఉన్నప్పుడు, ప్రియమైన వారలారా, అప్పుడు ఆయన పరిశుద్ధమైనటువంటి శరీర రక్తములను అందుకుంటూ, ఆయన పరిశుద్ధమైన శరీర రక్తములు అందుకుంటూ మనము ఈ హృదయంగా మనం మార్చబడాలి. బాప్తిజం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా వచ్చాం, మారు మనస్సు, క్రీస్తుతో సిలువ వేయబడ్డాను అనుకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, రక్షణ తీసుకున్నావు, ప్రభు యొక్క శరీర రక్తాలు అందుకుంటా దేవుని ఆలయంగా నువ్వు ఏమైపోవాలా? మారిపోవాలి. అప్పుడే మనము ప్రియమైన వారలారా, రేపు ఆయన రాకడలో మనల్ని పిలిచినప్పుడు ఎగిరి వెళ్ళగలిగే స్థితి మనకు వస్తుందా? రాదా? వస్తుంది. కాబట్టి అలాగూ ఎగిరి వెళ్ళేటటువంటి ధన్యత, ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగే ధన్యత, దీవెన, ఆశీర్వాదం చేరి వచ్చిన మన ఎల్లరకు నేటి దిన వాక్కుల ద్వారా ప్రభు మనలను బలపరచును గాక. ఆమేన్.